మేడం మీరు ఏంది? జీఎస్ స్వామిని బాగా నమ్ముతారు గదా! అవును. మా కొత్తగా జీఎస్ స్వామి గారు ఒక వివాదం సృష్టించారు గమనించారా? లేదు. రాముడు, శివుడు ఒకటేంటి? రాముడు శివుడిని పూజించడం ఏంటి అంటున్నారాయన. నేనిది వినలేదు. వింటే నాకు ప్రాపర్‌గా అర్థమైతది ఆయన యొక్క ఓకే. మీనింగ్ ఏంటి అని. ఆ! అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? రాముడు గొప్ప? శివుడు గొప్ప? అట్లా అని లేదు గదా సార్. ఇప్పుడు సృష్టి అన్నది డెఫినైట్‌లీ మనకు హయ్యర్ పవర్ అంటే విష్ణుమూర్తి అన్నది అన్నిట్లల్లో ఉంది. ఇప్పుడు హ్మ్. మోక్షం అంటే ఇచ్చేది ఓన్లీ విష్ణువు అని. ఓకే. సో, శివుడు అంటే మీరు కోరికలతో పూజించేది అని క్లారిటీతో ఉందక్కడ. ఓకే. అమ్మవారు అన్నది ఒక శక్తి. ఇప్పుడు మనం ఇక్కడ భూమి పైన ఉన్నాం. మనం భూమి పైనుండి శివుడిని లేకపోతే విష్ణువుని పూజిస్తే వాళ్ళు ఇంకొక రిలమ్‌లో ఉన్నారు. వాళ్ళు ఇంకొక లోకాలలో ఉన్నారు. ఓకే. వాళ్ళ శక్తికి, మన శక్తికి వాళ్ళొచ్చి చేయడం కంటే భూమి మీద ఉన్నోళ్ళని వాడుకోమంట నేను. హనుమంతుడు భూమి మీద ఉన్నాడు. రాముడు పెట్టిండు. నువ్వు జూసుకో వీళ్ళనని. సో, రైట్. మనకది ఈజియెస్ట్ వే గదా! మీరు రామ అన్నా హనుమంతుడే వస్తాడు. అవును. డైరెక్ట్ మీరు అవును. హ హనుమంతుని లైట్ తీసుకొని, హనుమంతుడిని బెట్టుకొని జేసుకుంటే, ఇగ మిగతాయన్నీ ఎందుకు మనకు ఎవ్వరు వాళ్ళందరూ హ్యాపీగున్నారు. ఇక్కడ మనం ఎందుకు గొట్టుకోవాలి? ఎందుకు మనం హడావిడి జేయాలిక్కడ? అంటే మన రాముడే ఎందుకు మనకేం గావాలో అది తీసుకొని హాయిగా రాముడే మోక్షం గొప్ప అంటారా? పొందెళ్ళిపోవాలి. రాముడే గొప్ప అంటారు అంతేనా? నేననేది హయ్యర్ పవర్ అన్నది మనకు పురాణాలలో విష్ణు పురాణంలో అదుంది. శివ పురాణంలో ఇదుంది. నాకు ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఓకే. నేను హయ్యర్ పవర్ అంట, భగవంతుడంట, హనుమ జూసుకో అంట. హ్మ్. కానీ నాకు డ్రీమ్స్‌లో మటుకు విష్ణువు వచ్చాడు. మోక్షము అంటే విష్ణువే వచ్చిండు. అన్నిటితో శంకు, చక్ర, గదతో వచ్చాడు నాకు దర్శనం. ఓకే. ఒక్కసారి గాదు నాకు 5 సార్లు దర్శనమైంది. హనుమంతుడు ఒక 4, 5 టైమ్స్ దర్శనమైంది. అట్లాగే నేను లక్ష్మీదేవి వచ్చి మిల్క్ ఇచ్చింది. ఎందుకు ఇస్తున్నావంటే నీ గొంతు. నువ్వు మాట్లాడితే అందరూ నీకు సరెండర్ అయిపోతారు. అట్రాక్ట్ అయ్యి సరెండర్ హ్మ్. అయిపోతారు. అట్రాక్ట్ కూడా కాదండి. సరెండర్ అయిపోతారు. మ్యాజిక్. నిజంగా మీ వాయిస్‌లో మ్యాజిక్ ఉందండి నిజంగా. అయినా అయితే మీరు ఆల్రెడీ లక్ష్మీదేవి. ఇంకా మీకు లక్ష్మీదేవి రావడం ఏంటి మళ్ళీ? మళ్ళీ ఆవిడొచ్చి ఆవిడ తాగిపిచ్చింది నాతో ఆ డ్రింక్. అయితే అది అంటే తయారు జేయడం గూడా జూసాను నేను. ఒక 8 మంది పొడుగు పొడుగు వ్యక్తులు వైట్ డ్రెస్ ఏసుకొని ఆ కుండలలో బోసి తయారు జేస్తున్నారు. నేనడిగా ఇదేంటి మీరు జేస్తున్నారంటే, అమ్మో! ఇది చాలా సీక్రెట్ డ్రింక్. ఆ! ఇది అందరికి దొరకదు. వెరీ లిమిట్ అంటే చాలా తక్కువ మంది దీనికి ఎలిజిబిలిటీ దొరికేది. అది జేస్తున్నాం అన్నారు. ఓకే అనుకున్నా. అది నాకిచ్చారు. నేను తాగాను. ఓకే. మళ్ళీ జేస్తున్నారు. ఫస్ట్ పెద్ద కుండలలో జేశారు. అది ఇంతే డ్రింక్ అయింది లాస్ట్‌కి అన్ని వనమూలికలతో. ఓహ్! సెకండ్ టైము చిప్పలలో వనమూలికలు తెల్లగున్నాయి వనమూలికలన్నీ. సెకండ్ ఆ! టైమ్ జేస్తుంటే మళ్ళీ ఏం జేస్తున్నారంటే ఫస్ట్‌ది ప్రిపరేషన్ డ్రింక్ అంటే సెకండ్‌ది డైరెక్ట్ ఇవ్వరాదు. ప్రిపేర్ జేయాలి బాడీని. ఇది ఓకే. సెకండ్ అసలు డ్రింక్ అన్నారు. అసలు డ్రింక్ ఇంతే అయింది. 1 టీ స్పూన్ అంత అయింది మొత్తం దగ్గరికి. అదొక 100 కుండలు పెట్టిండ్రక్కడ. ఆ! సో, ఆ డ్రింక్‌ని ఒక క్షణంలో నా ముందు లక్ష్మీదేవి వచ్చి టక్కన బోసి మాయమైపోయింది. అదంతా క్షణంలో అయిపోయింది. అంటే మీరు సో, త్వరలో ఫోర్బ్స్ లిస్ట్‌లోకెళ్ళబోతున్నారనమాట. అంతే గదా! వావ్! సూపర్. సూపర్ అండి. మనకు అప్పుడు నాకు గోదాదేవి గూడా వచ్చి చెప్పులిచ్చింది. చెప్పుల పైన రాస్తుంది. ఆ! ఎందుకు రాస్తున్నారు చెప్పుల పైన అంటే, ఇది జ్ఞానము. నువ్వు ఈ జ్ఞానాన్ని పంచు అని జెప్పి నాకు చెప్పులిచ్చిందనమాట. అప్పటినుంచి నేను తిరుగుతున్నా. అంతకుముందు అంత ఓన్లీ జూమ్‌లో చెప్పేదాన్ని. అవును. అవును. అప్పటినుంచి నాకు ప్రపంచమంతా అందరు వీళ్ళురా, వాళ్ళురా అంటూ క్లాసెస్ అంటే ఎవరు ఏది చేసినా కూడా నన్ను స్పీకర్‌గా పిలిసి మాట్లాడమని అడుగుతారు. అక్కడ నాకు ఇప్పుడు సబ్జెక్ట్ నాకు తెలియకుండా నేనసలు ప్రిపేర్ అవ్వను. ఏ స్పీచ్ ప్రిపేర్ అవ్వను. ఏ దానికి కరెక్ట్. అవ్వను. ఇప్పుడు మనం చేసేది ఈ 27థ్ చేసేది ఈ యజ్ఞానికి సంబంధించింది. మా హ్మ్, ఆహ్, ఇది గీతకు సంబంధించింది. సో, ఓకే. అందులో గీత శ్లోకాలు వాళ్ళు చదివితే నేను మీనింగ్ జెప్పాలి. ఓకే. సో, నాకు ఏ శ్లోకాలు ఏంటి అవసరం లేదు. ఆ! అక్కడ ఆ టైంకి మరి నాకు మొత్తం గీతా శ్లోకాలు తెలుసా అంటే, లోపల నుంచి ఒక తల్లి ప్రేమ పుట్టుకొస్తది. సో, ఓకే. అలాంటి డివినిటీలోంచి నేను ఆయనను పొందాను గానీ, మంత్రాలతో కాదు. సో, ఓకే. నేనేమంటా అంటే, ఒక మంత్రం చదివితే గూడా మీనింగ్‌ఫుల్‌గా చదవండి అంట. అంటే దానిలో మీనింగ్‌లోంచెళ్తే మీకు భగవంతుడు మీకు సాక్షాత్కరిస్తాడు. మీరు హనుమంతుడిని చూడొచ్చు. చూసి యూ ఓకే. కెన్ ఫీల్ హిమ్ రైట్? సో, అట్లా మీనింగ్‌తో చేయండి. ఇష్టంగా చేయండి. అంతేగాని ఏదో గంటలు గంటలు కూర్చొని చేసావా అంటే చేశాను అన్నట్టుగా అయితే మనకి రిజల్ట్ ఉండదు. కరెక్ట్. దీంతో అయితే బాగా రిజల్ట్ ఉంటది. రైట్. మ్యామ్ అయితే మామూలుగా యజ్ఞం వేరు, ధ్యానం వేరు గదా! ఇప్పుడు ధ్యానమే యజ్ఞం అంటున్నారు మీరు. ఇదెలా? అసలు ధ్యానము, యజ్ఞము వేరని అనరాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ధ్యానము కళ్ళు తెరిసి కూడా చేయొచ్చు.
ఓపెన్ ఓకే. ఐ మెడిటేషన్ అంటారు దాన్ని. ఓకే. ధ్యానంలో కొన్ని 135 రకాలున్నాయి. అవునా? ఓకే. ఆ! ఎన్నో రకాలు. నేను అందులో మీకు హీలింగ్‌యి 4 రకాలు నేర్పిస్తా. ఆ! ఆ 4 టైప్స్ చేసుకుంటే ఈజీగా బాడీని హీల్ చేసుకోవచ్చు. ఓకే. అట్లాగే మన హీలింగ్ మెడిటేషన్ పెట్టుకున్న హాస్టల్ మాస్టర్స్ వచ్చి చేసేస్తారు. ఆ! సో, చాలా ఈజీ ఇప్పుడు హీలింగ్ అన్నది నాకైతే ఇలా అన్నమాట. ఏదున్నా గూడా ఇలా అంటా నేను. మాకేమో అయిపోయింది. ఇంకా కొరుకుడు పడట్లా. అదేంటో గూడా అర్థం కావట్లేదు. మీరలా అదే. చిట్కాలేసేస్తున్నారు. చలో మేము అంతే గూడా మరి. ఫాలో అవుతాం. అవుతుందక్కడ. మనము ఎక్స్‌పీరియన్స్ అయ్యి చూసాము. మనకర్థమైపోయింది. ఓకే. ఈ టెక్నిక్ అయితే వస్తారని. అయితే ఇప్పుడు ఆహ్, యజ్ఞంలో ఏం చేస్తున్నాం మనమంటే ఓపెన్ ఐ. అంటే మనము ఆ పిడకలది పొగ ఉంటది గదా! అది అవును. మంచిది మనకి ఐస్‌కి అన్నీ గూడా ఇప్పుడు ఐస్ మొత్తం బాడీని క్లెన్స్ చేస్తది. ఇంకోటి మనలో మనం అంతకుముందు మాట్లాడుకున్నాం చూడండి. స్పిరిట్స్ ఉంటాయి. పో పైకి అవునవును. కొంతమంది మన లవ్డ్ అవును. వన్సే చనిపోయిన అవును. వాళ్ళు ఇటే ఉంటారని. అవన్నీ గూడా దెబ్బకెళ్ళిపోతాయి. మన బాడీలో హ్మ్. ఉన్న, మన ఇంట్లో ఉన్న ఈ యొక్క పొగకి, ఈ యొక్క దీనికి. ఆ! ఎందుకంటే మనము ఆ ఎనర్జీ‌లో ఫ్రీక్వెన్సీ‌లోకెళ్ళిపోయినప్పుడు మనలో ఉండలేవు. ఎనీ ఓకే. నెగెటివ్ మనలో ఉండలేదు. ఓకే. భయాలుండలేవు. అయితే ఇంకోటి మీరు ఫైర్‌ని చూస్తున్నప్పుడు మణిపురక చక్రం, మూడో చక్రం ఫైర్‌కి సంబంధించింది. ఓకే. సో, మూడో చక్రము వికసిస్తది. వికసించినప్పుడు మూడో చక్రం ఏంటి? ధైర్యము, సాహసము. సో, అచ్చచ్చ! హనుమంతుడయిపోతాం మనం. మూడో చక్రంలో ఫైర్ హనుమంతుడు ఉంటాడక్కడ. సో, అది వికసించినప్పుడు మనకి ఎవ్వరితో ఇంకా భయాలుండవు. మనం హ్మ్. మనం ఒంటరిగా అన్నీ చేసుకోగలుగుతాం. ఇప్పుడు చాలా మంది రిట్రీట్‌కి రామ్మా అంటే, నేనెప్పుడు బయటికెళ్ళలేదు మేడం. మా ఆయన వద్దంటారు మేడం. అసలు అడగను గూడా అడగరు వాళ్ళు ఆయన్ని. అడుగుతే ఆయన పో అమ్మ నేను గూడా ఎమ్మటొచ్చి తీసుకపోతా చలో నడు. ఎందుకంటే ఈమె హ్యాపీగా ఇంట్లో ఉంటే ఆయన ఆ! హ్యాపీగా ఉంటాడు గదా! అది అసలైన సూక్తులు అక్కడున్నాయి. ఎందుకొద్దంటాడు? ఆ! వీళ్ళ భయాలు అడగను గూడా ఆ! అడగరు ఆ! వీళ్ళు. ఆ! సో, అందుకని మీరు అసలు హనుమంతుని లైట్ పెట్టి అడగండమ్మా అంటే, మా ఆయన ఓకే జెప్పిన మేడం లైట్ పెట్టుకుంటే అంటారు. ఆడ ఆ! లైటు పని జేసిందో లేదో గాని అడిగిండు ఫస్ట్ ఆఫ్ ఆల్. అడిగినందుకే పని చేస్తది. అవునండి. ఆ! అవును. అడిగితే చాలు వీళ్ళకి ఏం వాళ్ళేంటంటే భయాలో భార్య భయం. చెప్పినప్పుడు బయటికి పోద్దా కొంచెం ఊపిరి పీల్చుకుందాం అని వాళ్ళు చూస్తుంటారు. వీళ్ళకి ఆ విషయం హ్యాపీగా తెలీదు. పంపిస్తున్నారందరూ. ఆ! వీళ్ళే అదే. అదే. అడగట్లేదు. అయితే ఒక అమ్మాయి అంది నేనెప్పుడు బయటికి రాలే మేడం. ఇప్పుడు నేనసలు బస్సు తీసుకొని, ఆటో తీసుకొని నాకు హనుమంతుడే తీసుకొచ్చి దింపినట్టు అయింది అంటే, మనలో ఆ శక్తి లేదా సార్? ఒక్కరం ఎటు పోలేమా? నేను మొన్న యూరప్ పోయొచ్చిన ఒక్కదాన్ని. అబ్బా! ఏముంటది చైనా పోయిన ఒకసారి 2 ఆ! వారాలు ఒకదాన్ని. 10 డేస్ పోయినట్టున్నా. సో, డస్ నాట్ మ్యాటర్ ఒక్కదాన్ని పోతే నాకింకెక్కువ మంచి ఫుల్ అనుభవిస్తా. ఎందుకంటే మనము కరెక్ట్. ఆ! మన కళ్ళ అటెన్షన్ ముందుంది అంతిగ చూసుకుంటూ అటెన్షన్ ఎవరి మీద పెట్టక్కర్లేదు కాబట్టి వావ్! ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సో, అది ఇంకొక డివినిటీ. సో, అందుకని వీళ్ళ భయాలే మనకి మూలంగా మనము సక్సెస్ అవ్వట్లేదు అంటే భయాలే. ఇప్పుడు మీలాగా ఎంతమంది మాట్లాడగలుగుతారు స్క్రీన్ జూసి క్వెషన్స్ అడుగుతూ అవును. ఇప్పుడు పేరే గుర్తుపెట్టుకోరు ఇంటర్వ్యూకి. కరెక్ట్. అవును. మీ పేరేమో జెప్పారు మేడం అంటారు. అంటే ఆ! నేననేది అది తప్పనట్లేదు. అంటే అవును. ఫియర్ అన్నది మనని ఏ పని చేయనీయదంటున్నా అవును. నేను. కరెక్ట్ అండి. సో, అవును. ఆ ఫియర్‌తో క్వెషన్‌లు అడగలేం. ఆ ఫియర్‌తో చేయాల్సిన పని చేయలేం. సో, ఇక్కడేంటి ఫియర్‌ని రిలీజ్ అయితే మనం ఇంకేముంది మనము హ్మ్. ఓపెన్ అయిపోతాం గదా! అవును. సృష్టికి సహాయకారులు గావాలి అంటే ఫియర్‌లుండొద్దు. అంతే కదా! లవ్ ఎనర్జీ ఉండాలి. మాట్లాడే శక్తి ఉండాలి. ఇంకోటి మన దగ్గర అన్నీ ఉన్నాయనే భావన ఉండాలి. ఇప్పుడు కొందరి దగ్గర అన్నీ ఉంటాయి. కానీ ఏమీ లేని భావనతో జీవిస్తారు. కరెక్ట్. కరెక్ట్. సో, మనము ఉన్న దాంతో తృప్తంటే మీనింగ్ అన్నీ ఉన్నాయన్న భావనతో జీవించాలి. ఆ రైట్. భావన ఎలా వస్తది? ఈ మెడిటేషన్‌తో వస్తది. సో, రైట్. మనము పిడికలతో చేసేదేంటంటే మీకు ఉన్న ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా బయటకొచ్చేస్తది బాడీలో ఉంది. భయాలన్నీ బయటకొచ్చేస్తాయి. ఓకే. అట్లాగే మనకి ఈ అన్నెసెసరీలీ ఇల్యూజన్స్ ఉంటాయి చూడండి. అవునండి. అంటే నేను అవును. అడిగితే వీళ్ళొద్దంటారని ముందే ఇల్యూజన్ పెట్టేసుకుంటారు. అవును. అవును. ముందే దాన్ని మేనిఫెస్ట్ జేసి పడేస్తారు ఆ చెత్తని. అవును. సో, ఆ మేనిఫెస్టేషన్‌తో పోతే ఏమైతది? వాళ్ళ దగ్గరికెళ్ళి ఎళ్ళాలంటే చల్ వద్దంటారు. ఎందుకంటే ఆల్రెడీ యూ క్రియేటెడ్ దట్. యెస్. యెస్. మనం ఆ ఆ సన్నివేశాన్ని క్రియేట్ నెగెటివ్ జేసుకొని ఆరాని క్రియేట్ చేసి పెట్టేసుకున్నాం మనం ఆల్రెడీ. ఆ! కరెక్ట్ కరెక్ట్. చెప్పింది. ఆ! సో, ఇప్పుడేమవుతదంటే మీరు ఇలాంటివి చేయడం వల్ల ఓపెన్ అయ్యి అంటే మీరు అగ్నిని చూ చూస్తూ కూర్చోవడం వల్ల ఏమైతదంటే మనలో ఉన్న అగ్నితత్వం పెరుగుతది. ఓకే. ఓకే. అగ్నితత్వం అంటేనే ధైర్యం. రైట్. రైట్. హనుమంతుడు హ్మ్. మనలోకొచ్చేస్తాడనమాట. హ్మ్. అంత డిఫరెన్స్ ఉంటది మనలో. అయితే మనకి నేను చూసిన దాని ప్రకారం మనకి ఆహ్, ఈ యొక్క భయాలే మెయిన్ అన్‌సక్సెస్ అవ్వడానికి ప్లస్ మనలో ఉన్న రుగ్మతలు రావడానికి, మనలో చైతన్యాన్ని నశింపజేసేదే భయాలు. ఓకే. సో, ఈ ఆవులేం జేస్తాయంటే ఇప్పుడు మనకక్కడ ఆవులు గూడా ఉంటాయి గదా! ఆవులేం జేస్తాయంటే మనలో చైతన్యాన్ని నింపుతాయి. ఆవు ఒక్కటే నేను ఆత్మని అని హ్మ్. తెలుసు. అందుకే ఓకే. ఆవు దగ్గరుంటే మనం ఆత్మతత్వంలో ఉంటాం. అందుకే కృష్ణుడు ఆవులతో ఉన్నాడు. ఓకే. మేడం రీజన్ అది. దీనికి ఆవుతో